పూరి జగన్నాథుడి రూపం ఎందుకలా ఉంటుంది? అసలు ఆయన కథ ఏంటి? కొన్ని వేల ఏళ్ల క్రితం విష్ణువు నీలమాధవుడి రూపంలో అడవిలో వెలుస్తాడు. ఆయన్ని అక్కడ గిరిజనులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. దీని గురించి బయట వాళ్ళకి తెలిస్తే ఆయనను తీసుకెళ్లిపోతారేమో అని భయంతో నీలమాధవుడు ఉండే చోటు చాలా రహస్యంగా ఉంచుతారు. ఆ ప్రదేశం గిరిజన నాయకుడు విశ్వవసువుకు మాత్రమే తెలుసు. ఇలా ఉంటే ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తన జీవితంలో చూడాలనుకున్నవన్నీ చూసేశాడు. కానీ ఒక కోరిక మిగిలిపోయింది. అదే విష్ణువుని చూడాలనే కోరిక. పండితుల్ని ఋషుల్ని పిలిపించి తన కోరికను వివరించాడు. అందులో ఒకరు విష్ణువు నీలమాధవుడి రూపంలో ఉత్కల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్యమైన ప్రదేశంలో ఉన్నాడని, ఆ చోటు అక్కడ ఉండే గిరిజన నాయకుడికే తెలుసు అని చెబుతాడు. ఉత్కలని ప్రస్తుతం ఒడిస్సా అని పిలుస్తున్నాం. ఆ ప్రదేశానికి విద్యాపతుడనే వ్యక్తిని ఆ రహస్యం తెలుసుకోమని రాజుగారు పంపుతారు. కొంతకాలానికే గిరిజనులతో కలిసిపోతాడు ఆ విద్యాపతుడు. గిరిజన నాయకుడు కూతురు విద్యాపతితో ప్రేమలో పడుతుంది. ఇద్దరికీ వివాహం కూడా జరుగుతుంది. విద్యాపతి తమ మామగారిని ఒక కోరిక అడుగుతాడు. ఈ కొండల్లో ఉన్న నీలమాధవుడిని దర్శించుకోవాలి అని. ఎలానో విద్యాపతి తన అల్లుడే కాబట్టి తీసుకువెళ్లటానికి అంగీకరించి ఒక షరతు పెడతాడు. వెళ్లే దారి చూడకుండా కళ్ళకి గంతలు కడతాడు. అయితే విద్యాపతి వెళ్లే దారిలో ఆవగింజలు వేస్తూ వెళతాడు. నీలగిరి లోపలికి వెళ్లిన విద్యాపతి స్వామివారిని నీలగిరి లోపలికి వెళ్ళాక విద్యాపతి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ నిజంగానే విష్ణువు ఉన్నాడని రాజుకు తెలియజేస్తాడు. ఎన్నో ఆశలతో రాజు విద్యాపతి దగ్గరికి వస్తాడు. అప్పుడు విద్యాపతి మొలిచిన ఆవ మొక్కలను అనుసరిస్తూ గుహలోకి వెళ్తారు. కానీ లోపల నీలమాధవుడు కనిపించడు, అదృశ్యమైపోతాడు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఎలా అయినా విష్ణువు దర్శనం తరువాతే రాజ్యానికి వెళ్తా అని నిద్రాహారాలు మానేసి తపస్సు చేస్తాడు. అప్పుడు తనకి విష్ణువు కనిపించి తాను దారు రూపంలో సముద్రంలో తేలుతూ వస్తానని, ఆ దారుని శిల్పి చేత చెక్కించి ప్రతిష్ఠించమని చెబుతాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్తాడు. దారు అంటే కొయ్య తేలుతూ కనిపిస్తుంది. విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వచ్చి ఆ కొయ్యను చెక్కి విగ్రహాలు చేస్తానని చెబుతాడు. కాకపోతే తాను విగ్రహం చెక్కేటప్పుడు ఎవరూ తనని చూడకూడదని, మూసిన తలుపులు తెరవకూడదని షరతు పెడతాడు. ఆ దారుని ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. కొన్ని రోజులు గడిచినా బయటికి రాకపోయేసరికి రాణి గుండీచా ఆ గది దగ్గరికి వెళ్లి శబ్దాలేమైనా వస్తున్నాయా అని వింటుంది. మొత్తం నిశ్శబ్దంగా ఉండడంతో రాజు దగ్గరికి వెళ్లి చెప్పగా ఆ బ్రాహ్మణుడు చనిపోయాడేమో అని తలుపులు తెరవగానే 3 విగ్రహాలు పెద్ద పెద్ద కళ్ళతో చెక్కి ఉంటాయి. కానీ కాళ్ళు చేతులు పూర్తి కాకుండానే విశ్వకర్మ మాయమైపోతాడు. దాంతో రాజు పెద్ద తప్పు చేశానని బాధపడుతూ ఉంటే విష్ణువు రాజుకి కలలో కనిపించి నేను అదే రూపంలో ప్రజలకు దర్శనమివ్వాలి అని చెబుతాడు. అందుకే జగన్నాథుడి రూపం అలా ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఈ మందిరంలో శ్రీకృష్ణుడి గుండెని తీసి వేరే విగ్రహంలో పెడతారు అని మీకు తెలుసా? దీన్ని పెద్ద ఉత్సవం లాగా జరుపుకుంటారు. అదే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే నభా కళేబర ఉత్సవం. నభా కళేబర అంటే దేవుడికి కొత్త శరీరం ఇవ్వడం అని అర్థం. ఆ రోజు పూరి మందిరంలో దీపాలు అన్ని ఆపేస్తారు. అలాగే పూరి నగరం కూడా మొత్తం వెలుతురు అనేది ఉండకుండా చేస్తారు. అప్పుడు ఆ ఆలయానికి చెందిన నలుగురు పెద్ద